सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 38వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ నిన్నటి తర్వాయి. ఇంతకుముందు కొన్ని అధ్యాయాల్లో అన్నానికి సంబంధించిన ఉత్తమ బోధ బాబా నుంచి వచ్చి ఉంది. అది క్లుప్తంగా ఇలా: 1. అన్నాన్ని అనాదరం చేయకూడదు, అన్నానికి విముఖులం కాకూడదు, వడ్డించిన పళ్ళ్యాన్ని నెట్టేయకూడదు. 57వ 32వ అధ్యాయం.
ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు భోజన సమయం అయి ఉంటే ఉపవాసంతో బయలుదేరకూడదు. అలాగే ఎవరైనా ప్రేమతో రొట్టె ముక్క ముందు పెడితే దాన్ని తిరస్కరించి బయలుదేరకూడదు. పైగా దాన్ని పూర్తిగా శుభశకునంగా, కార్యనిర్విఘ్నకారకంగా భావించాలి. 32వ అధ్యాయంలో దీని గురించి బాబా వనంలో కలిసిన వంజరి గురించిన స్వంత అనుభవాన్ని చెప్పారు. హేమాడ్ పంత్ 33వ అధ్యాయంలో అప్పాసాహెబ్ కులకర్ణి ఫకీర్ను వెతకటం కోసం బయలుదేరే సందర్భాన్ని వర్ణిస్తూ ఇదే చెప్పారు. 2. అన్నం ఒంటరిగా తినడం మంచిది కాదు. 24వ అధ్యాయం 34వ. మన ఎదుట ఎవరైనా వ్యక్తి కానీ లేదా పశుపక్షులు కానీ ఉన్నా వారికి అందులోంచి కొద్దిగా అయినా ఇవ్వాలి. ఎవరూ లేకపోతే బాబాను స్మరించుకొని ఆయనకు అది అర్పించాలి. ఈ విషయం గురించిన బోధ 24వ అధ్యాయంలో బాబా స్వయంగా హేమాడ్ పంత్ని శనగల గురించి పరిహాసం చేసినప్పుడు వస్తుంది. హేమాడ్ పంత్ శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడి ఆఖ్యానం చెప్పి ఉత్తమ రీతిలో అందరి మనసులో దాన్ని ముద్రింపజేశారు. 3. బాబా స్వయంగా ఎప్పుడూ ఉపవసించలేదు, ఎవరిని ఉపవసించనీయలేదు. ఆయన ఏం చెప్పేవారంటే, కాళ్ళు చేతులు ఇతర ఇంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే దేవుడిపై భక్తి పెట్టుకోగలం. కడుపులో అన్నతడి లేకపోతే ఏ కళ్ళతో దేవుణ్ణి చూడాలి, ఏ వాక్కుతో మహిమను వర్ణించాలి, ఏ చెవులతో వినాలి? ఉపవసించడం అనేది పారమార్థిక ప్రాప్తికి ఓ సాధన, సాధ్యం కాదు. ఉపవసించేటప్పుడు మన శరీరానికి అనవసరంగా ఎంతో కష్టాన్ని కలిగిస్తాం, లేదా జడము ఉపవాసానికి యోగ్యమైన అరగని పదార్థాలను కడుపు నిండా తిని ఆరోగ్య స్వాస్థ్యతను మాత్రం చెడగొట్టుకుంటాం. ఉపవాసం అంటే దైవం వద్ద ఉండటం. దానికి అర్థం శుద్ధ ఆచారాన్ని పాటించి ఈశ్వరుని సతత చింతనలో రోజుని గడపడం. అది మనం చేయటం లేదు. అందుకే ఉపవాసానికి బదులు బాబా అతిగా తినడం మంచిది కాదు, మితంగా తినడమే సుఖకారకం అని వ్యావహారిక ఉపదేశం చేస్తుండేవారు. 19వ అధ్యాయంలో సంగంనేర్కి చెందిన రాధాబాయిని, 32వ అధ్యాయంలో గోఖలేబాయిని బాబా దీనికోసం ఉపవాసాన్ని నుంచి పరాన్ముఖులను చేశారు. 4. మాంసాహారం గురించి బాబా ఎప్పుడు అది తినవద్దని బహిరంగంగా చెప్పలేదు. దాన్ని అలవాటుగా తినేవారికి మాంసాహారం తినవద్దు అని చెప్పలేదు. పైగా వారికి ఇష్టమైన ఆ భోజనాన్ని స్వయంగా వండి ప్రసాదంగా దాన్ని వారికి పంచేవారు. బహుశా దానికి 2 కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటైతే హిందూ ముస్లింల ఐక్యతను సాధించడం కోసం ఆయన ముస్లిం వేషం ధరించి ఉండవచ్చు. అప్పుడు ఆ వేషానికి మాంసాహారమే ఉచితమైనది. రెండవది ఏమిటంటే, ధర్మంలోని తత్వాన్ని లోతుగా ఆలోచిస్తే ఇలా నిశ్చయం కలుగుతుంది: పరమార్థాన్ని సాధించడం కోసం మాంసాహారం తీసుకోకపోవడం ఓ సాధన అయి ఉంది. అది అంతిమ ధ్యేయం కాదు. వేదాల్లోని ఎన్నో సూక్తుల్లో విశ్వామిత్రుడు లాంటి క్షత్రియ ఋషి చెప్పాడు. జగత్తులో ఉంటూనే మహాబ్రహ్మజ్ఞానిగా ప్రసిద్ధి చెందిన జనకరాజు క్షత్రియుడే. ఆయన మాంసాహారాన్ని విసర్జించలేదు. మన సుఖం కోసం ఇతర ప్రాణులను హత్య చేయకూడదన్న ఈ అహింసా తత్వం కోసము మాంసాహారం వల్ల రజోగుణం తమోగుణం పెరిగి ఉపాసనలో ఏకాగ్రత సాధించడంలో అవాంతరాలు వస్తాయి కనుక పరమార్థ మార్గంలో ఉండేవారికి శాకాహారమే యోగ్యం. అలా చేయకపోతే మోక్షమే ప్రాప్తించదు అని అనటం, లేదా మాంసాహారం తీసుకునే వారిని అల్పంగా చూడడం మాత్రం సరికాదు. లేకపోతే మహమ్మద్ పైగంబర్, యేసుక్రీస్తు లాంటి మహాద్రష్టలు మాంసాహారం పూర్తిగా పరిపాటిగా ఉన్న ఇతర ధర్మాల్లో పుట్టి ఉండేవాళ్ళు కాదు. అదీగాక మన భారతదేశంలో మాంసాహారాన్ని వర్జించే జాతివారు అలా చేయటం మాత్రం అహింసా తత్వాన్ని పాటించడం కోసమా, లేక రజస్తమో గుణాలు పెరగకూడదనా? వీరు శాకాహారులు. వారు అనాది కాలం నుంచి వచ్చే సాంప్రదాయం వల్ల శాకాహారులు. వారు మాంసాహారాన్ని ఎన్నడూ రుచి చూడలేదు. అందుకే వాళ్ళు ఆ మాంసాహారాన్ని అసహ్యించుకుంటారు. ఈ రోజుల్లో వారిలోని ఎందరో యువతీ యువకులు మాంసాహారం రుచి తగ్గడం వల్ల హోటళ్లకు వెళ్ళి దాన్ని తింటున్నారు. అలాగే శాకాహారులు అనబడే వారి అన్నంలో వచ్చే మిర్చి, మసాలాలు, వేపుళ్ళు, తీపి మిఠాయిలు, లడ్డు, శ్రీఖండ లాంటి వంటకాలు ఒకవేళ అహింసతో కూడుకున్నవి అయినా అవి రజస్తమో గుణాలను పెంచి పారమార్థిక సాధనలో అవాంతరాలు తప్పకుండా తీసుకొస్తాయి. నిజానికి ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంటే అప్పుడు మాంసాహారం మీద, పిండి వంటల మీద మోహం తనంత తానే తగ్గిపోతుంది. తర్వాత శాశ్వతంగా నశించిపోతుంది. కేవలం మెళ్ళలో తులసిమాల వేసుకుంటేను, మాంసాన్ని, చేపలను, గుడ్లను వదిలేస్తేను, లేదా పరంపరగా తమ కులంలో అది అంగీకారం కాదని దాన్ని తినకపోవటము పారమార్థికానికి శ్రేష్టత్వం కలుగ చేసేది కాదు. ఇక్కడ మాంసాహారాన్ని వదిలినా కానీ
ఆ పదార్థం కనిపించగానే నోటి వెంట నీళ్లుంటాయి. లేదా శాకాహారం అంటూ ఇతర వంటకాలను ఇష్టం వచ్చినట్లు తినడం, లేదా వ్యాపారంలో ఇతర వ్యక్తుల కుత్తుకలను నరకటం, లేదా పశుపక్షులను తరిమేసి కర్రలతో కొట్టడం జరిగితే మరి ఆ శాకాహారం వ్యర్థమే కదా. బాబా కూడా బహుశా అదే ఆలోచన ఉండి ఉండాలి. కనుకే ఆయన ఏ హిందువుకి మాంసాహారాన్ని వదలమని ఉపదేశించలేదు. అప్పుడప్పుడు గమ్మత్తుగా పైన ఈ అధ్యాయంలో వర్ణించినట్లు దాదా కేల్కర్ లాంటి ఆచార విచార సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి ఏకాదశి రోజున బజార్ నుంచి మాంసం తెమ్మని బాబా చెప్పారు. లేదా పరీక్షించి చూడడానికి 23వ అధ్యాయంలో వర్ణించినట్టు కాకా సాహెబ్ దీక్షిత్ లాంటి సచ్చీలుడైన బ్రాహ్మణ శిష్యునికి మేకను చంపమని ఆజ్ఞాపించారు. కానీ ఆ కార్యం మొదలుపెట్టే ముందే బాబా దాన్ని ఆపేశారు కూడా. అలాగే తమ ధర్మంలో లేదా జాతిలో కేవలం శాకాహారమే అలవాటున్న వారిని బాబా మాంసాహారం తినమని ఎన్నడూ ప్రోత్సహించలేదు. నిజానికి తమ భక్తులని మాంసాహారం నుంచి విడిపించడానికి బాబాకి వేరే యుక్తి ఉంది. అయినా పదే పదే ఉపదేశం చేసేది ఏమిటంటే ప్రతి ఒక్క ప్రాణి మాతృల్లో ఆయన స్వయంగా ఉన్నారు. ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒక్కోసారి నేను ఆవుగా, ఒక్కోసారి పిల్లిగా, ఒక్కోసారి చీమగా, ఒక్కోసారి ఈగగా, జలచరంగా ఆయా ప్రాంతాల్లో జగత్తులో తిరుగుతూ ఉంటాను. అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూసేవారే నాకు ప్రీతిపాత్రుడు. అది గుర్తుంచుకోండి. భేదబుద్ధిని వదిలి నా పట్ల భక్తి చేస్తూ పోండి. అలాంటి దృష్టి భావన దృఢమయ్యాక హత్య చేసి మాంసం తినాలని ఎవరికి అనిపిస్తుంది? మాంసాహారం తమంతా తాము మానుకోరా? 5. మాంసాహారం గురించి ఏం చెప్పుకున్నామో ఉల్లిపాయ కూడా అదే వర్తిస్తుంది. బాబా స్వయంగా ఉల్లిపాయను రొట్టెతో తినేవారు. కానీ ఇతరులు దాన్ని తిరస్కరించడం లేదా దుర్గంధం మూలంగా దాన్ని తినకపోవడం ఆయనకు నచ్చేది కాదు. దాదా కేల్కరు, దాసగను, కుశాబావు మొదలైన భక్తులు భక్తులను ఉల్లిపాయ విషయంలో పరిహసించేవారు కూడా. అలాగే ఓ యోగాభ్యాసికి తాము ఉల్లిపాయను రొట్టెతో తినడం చూపించి తమ అద్భుతమైన యోగ సామర్థ్యంతో అతన్ని ఆశ్చర్యపరిచారు. బాబా లోకులకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే పరంపరాగతంగా లేదా మిథ్యా కల్పనలతోనూ మీరు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లాంటి ఆయుర్వేదంచే ప్రశంసించబడినవి, శక్తి ఆరోగ్యాలను ప్రసాదించేవి, చౌకగా సహజంగా లభించేవైన ఆహార పదార్థాల వైపు విముఖులవుతున్నారని. ఇది ఎంత నిజం? పేదలు, శ్రమ చేసే రైతులు ఉల్లి, రొట్టె తిని బరువైన నాగల్ని నడిపిస్తారు. ఎవరైనా స్పృహ తప్పినప్పుడు మనం ఉల్లిపాయ కోసం పరుగులు పెట్టడం లేదా పాశ్చాత్యులు వెల్లుల్ని హృద్రోగంలోనూ రక్తపోటులోనూ ఎంతో గుణకారి ఔషధం అని పరీక్షించిన తరువాత వెల్లుల్లితో చేసిన ఎంతో ఖరీదైన మాత్రలు కొనుక్కోవడం లేదా? ఈ అధ్యాయంలో 3వ గొప్ప బోధ సర్వదేవతల ఐక్యత గురించింది. షిరిడి సాయిబాబా దర్శనానికి తొందరపడుతూ తన తోలలుడు బినీ వాలేను దారిలోని దత్త మందిరంలో దత్తాత్రేయ దర్శనానికి దిగనివ్వలేదని నానాసాహెబ్ చందోర్కర్ మీద బాబా కోపించారు. అది ఈ బోధన చేయటానికే. ఆయన ఇలా అన్నారు: సమస్త దేవీ దేవతలు ఒకటే, కానీ జనులు వారిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అందుకని ఇతర దైవాలను అవమానించకూడదు. 28వ అధ్యాయంలో మేగుడు బాబాను పూజించడం కోసం ద్వారకామాయికి వచ్చి ఖండోబా గుడి తలుపులు వేసి ఉన్నాయని ఆ పూజ చేయకుండా వచ్చాడు. అప్పుడు బాబా అతనితో తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పి ఆ పూజ చేయడానికి అతన్ని తిప్పి పంపిస్తారు. తిరిగి వచ్చాక అప్పుడే తమ పూజను చేయనిస్తారు. ఈ తత్వానికే మరొక బోధ ఏమిటంటే అది బాబా ఎప్పుడూ ఉపదేశించే రాముడు, రహీము ఒక్కరే. వీరిలో కొంచెం కూడా తేడా లేదు. మరి వారి భక్తులు ఎందుకు ఇలా పట్టుదలలు వహించి ఒకరితో ఒకరు శత్రువుల్లా ప్రవర్తించాలి? మీరెంత మూర్ఖులు! హిందూ ముస్లింల మధ్య సత్సంబంధాలు నెలకొల్పండి. చక్కని ఆలోచనలను మనసులో దృఢం చేసుకోండి. అప్పుడే అవతలి తీరానికి చేరుకుంటారు. రతన్జీ లాంటి పార్సీ భక్తుల్ని తమ దగ్గరకు చేరదీశారు. క్రీస్తు ధర్మాన్ని ఆయన ఆదరించమని బోధించారు. ఆయన హయాంలో చక్రనారాయణ అనే పేరు గల క్రిస్టియన్ను ఫౌజ్దారుగా రహతాలు నియమించారు. అది విని ఆయన సన్నిహిత హిందూ భక్తులు కూడా బాబాతో ఇలా అన్నాడు: బాబా, రహతాకి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఫౌజ్దారు వచ్చాడు. దానికి బాబా, అయితే అతను నాకు సోదరుడు అని అతని నోరు మూశారు. ఈ ప్రకారంగా ఈ అధ్యాయంలో అన్నదానం, సర్వదేవతల ఐక్యత, దానిపై సర్వధర్మాల ఏకాత్మత, ఈ విషయాల గురించి ఎంతో అమూల్యమైన బోధను బాబా మనకు ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
39వ అధ్యాయము. గీతా విశిష్ట శ్లోక అర్ధ నివేదన, అలాగే సమాధి మందిర నిర్మాణం. శ్రీమద్ భాగవతంలోని 4వ అధ్యాయము 34వ శ్లోకానికి అర్థం చెప్పటం, సమాధి మందిరాన్ని నిర్మించటం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీ దేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. శ్రీడి ధన్యము. మహోన్నత పుణ్యరాశి పరమ పవిత్రులైన శ్రీ సాయి నిర్మాణం వరకు ఉన్న ఆ ద్వారకామాయి భువనం ధన్యం. షిరిడి వాసులు ధన్యులు. వారి కోసం బాబా ఎంతో దూరం నుంచి ఏదో ఒక వంకతో వచ్చి వారిని రుణగ్రస్తులు చేసి అక్కడే ఉండిపోయారు. షిరిడి గ్రామం అసలే చిన్నది, కానీ సాయిబాబా సాన్నిధ్యం వల్ల అది ఆ తర్వాత ఔన్నత్యాన్ని సంతరించుకుంది. ఆయన వల్లే ఎంతో పవిత్రతను పొందింది. ఆయన వల్లే అది తీర్థక్షేత్రమైంది. ఆ షిరిడీలోని స్త్రీలు ధన్యులు. వారి అనన్య శ్రద్ధ కూడా ధన్యము. స్నానం చేసేటప్పుడు, విసిరేటప్పుడు, ధాన్యం దంచేటప్పుడు వారు అసామాన్యులైన సాయిబాబా గీతాలు పాడుతుండేవారు. వారి ప్రేమ ధన్యము. వారి గీతాలు ఎంతో ఉత్తమమైనవి. వాటిలో కొన్ని మరీ ఉత్కృష్టమైనవి. ఆ గీతాలు వింటే మనసుకు శాంతి, సౌఖ్యం లభిస్తుంది. కనుక మనసుకి విశ్రాంతినిచ్చే ఆ గీతాలని నేను శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచడానికి సరైన సమయంలో కథా సందర్భాన్ని బట్టి ఇస్తాను. నిజాం సంస్థానానికి వెళ్లే దారిలో ఉన్న ఒక మామిడి చెట్టు క్రింద శ్రీ సాయిబాబా ప్రకటమైనారు. ధూప్ఖేడాలోని పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి హఠాత్తుగా వచ్చారు. ఈ ఖేడాలో ఉండే పుణ్యాత్ముడైన చాంద్ పాటేల్ అనే పేరు గల వ్యక్తికి ఈ నిధి దొరికింది. అతని వల్లే ఇతరులకి ఈయన దర్శనం కలిగింది. ఆ పాటేలు గుర్రం తప్పిపోవటం, సాయిబాబాకి అతనికి అనుబంధం ఏర్పడటం, అతనిచే ఆయన చిలుం త్రాగించటం, అతని గుర్రాన్ని లభింపచేయటం, అలాగే చాంద్పాయి భార్య మేనలుడు పెళ్ళవటం, అతనికి షిరిడీ చెందిన అమ్మాయి పెళ్లి కూతురుగా దొరకటము, పెళ్లి ఊరేగింపు, పెళ్లి కూతురు గ్రామానికి రావటం, ఈ విషయాల గురించిన పూర్తి కథను శ్రోతలకు మొదటే చెప్పాను. ఇప్పుడు అది సందర్భానుసారం గుర్తొచ్చినప్పటికీ మళ్ళీ చెప్పనవసరం లేదు. చాంద్ పాటేల్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులను ఉద్ధరించాలన్న ఆసక్తితో బాబా అవతరించి షిరిడీకి వచ్చారు. సాయిబాబానే లేకపోతే జడత్వంతో, మౌఢ్యంతో, హీనంగా, దీనంగా బ్రతుకు ఈడుస్తూ వ్రత తపస్సులని సంస్కారం లేని సాధారణ మానవులు, అమాయకులు, ఆయన లోకులను ఎవరు ఉద్ధరిస్తారు? 18 వయసు నుంచి సాయిబాబాకి ఒంటరిగా ఏకాంతంలో ఉండే అలవాటు. రాత్రి వేళ ఎక్కడైనా సరే భయమన్నది లేకుండా ఆయన నిద్రించేవారు. సర్వత్రా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడన్న భావంతో ఉండేవారాయన. అంతకు మునుపు గోతులతో నిండిపోయి గ్రామస్తులు చెత్తా చెదారం వేసే ఆ చోట్ల పగలంతా ఎక్కడెక్కడో తిరిగి రాత్రి వచ్చి పడుకునేవారు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. గోతికి మంచి కాలం వచ్చింది. ఆ గొయ్యి చుట్టూరా దీన దయామృత మూర్తి సాయిబాబాకి ఒక గొప్ప భవనం నిర్మించబడింది. ఆ గోతిలోనే ఆయన దేహం విశ్రాంతి తీసుకుంది. అదే ఆయన శ్వాస నివాస స్థానమైంది. సమాధి నిర్మించబడింది. శరణన్న వారిని ప్రేమించే శ్రీ సాయి సమర్థులు దాటడం కష్టమైన ఇలాంటి సంసార సాగరాన్ని దాటిపోవటానికి తన చరిత్ర అనే ఈ నౌకను భక్తుల శ్రేయస్సు కోసం నిర్మించారు. ఈ సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం. తన భక్తులైతే అంధులు, అవిటి వాళ్ళు దీన్ని ఎలా దాటగలరు అని బాబాకి వారి పట్ల కారుణ్య వెల్లువ పరవళ్ళు తొక్కుతూ దూకింది. సంసార సాగరాన్ని దాటడం అనేది అందరికీ అవసరమే. అందుకు అంతఃకరణ శుద్ధంగా ఉండాలి. చిత్తశుద్ధి భవాన్ని తరించడానికి ముఖ్యమైన సాధన. దానికోసం ఈశ్వరుని పట్ల ఉండే భక్తే పునాది. గురు కథను వినటం లాంటి గొప్ప భక్తి మరొకటి లేదు. అది వినటం వల్ల గురుచరణాలపై ప్రేమ పారవస్యం కలుగుతుంది. బుద్ధి స్ఫటికంలా శుద్ధంగా, నిర్మలంగా ఉంటుంది. ఆ తర్వాత పారమార్థికం సాధించబడుతుంది.
సాయిబాబా కథలు అసంఖ్యాకం. వాటినన్నిటినీ చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథం అవుతుంది. అలా అని క్లుప్తంగా చెప్దామనుకున్నా కట్టలు తెంచుకోవచ్చే ఆ వ్యాప్తిని ఆపలేము. శ్రోతలకు వినాలన్న ఉత్సాహం పెరుగుతున్న కొద్దీ వక్తకి దాన్ని వర్ణించాలన్న కోరిక పెరుగుతుంది. మనం పరస్పరం చెప్పటం వినటం అనే కోరికను తీర్చుకోవాలి. అప్పుడే మనం మన శ్రేయస్సును సాధిస్తాం. ఇక్కడ సాయిబాబా అనే నావికుడున్నాడు. చెదరని శ్రద్ధతో వినటమే మనల్ని తీసుకెళ్లగల సాధనము. కథాశ్రవణంలో శ్రద్ధ, ఆదరం ఉంటే, నావపై విశ్వాసం ఉంటే, అప్పుడు అవతలి తీరానికి చేరుకోవటానికి సమయం పట్టదు. గడిచిన అధ్యాయంలో గుండెను సంక్షిప్తంగా వర్ణించుకున్నాము. ఒక భక్తుడికి దత్తభక్తిని దృఢం చేయటం, భక్తులచే ప్రసాదం తినిపించి వారిని సంతృష్టిపరచడం, వీటి నిరూపణ కూడా అయింది. ప్రతి అధ్యాయాన్ని ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలోని విషయాన్ని సూచించే పద్ధతి ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. అది అందరికీ తెలుసు. కానీ గడిచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే కథలు గుర్తుకు రాలేదు. సాయిబాబా గుర్తుకు తెప్పించే విషయాన్ని వర్ణిస్తూ పోతాను అని నేను స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా సాయిబాబా కృపతో ఇప్పుడు నాకేం గుర్తొస్తుందో దాన్నే శ్రోతలకు చెప్తాను. ఆయన అవంతరాలను దూరంగా నెట్టేసి శాంత చిత్తంతో ఇటు లక్ష్యం పెడితే మనసుకి ఆనందం కలుగుతుందని శ్రోతలకు విన్నపం చేస్తున్నాను. ఒకసారి బాబా పట్ల ఉత్తమ భక్తిభావం ఉన్న చాందోర్కరు మసీదులో కూర్చొని బాబా పాదాలు నొక్కుతున్నాడు. నోటితో నెమ్మదిగా గీతా శ్లోకాలు గొనుక్కుంటున్నాడు. భగవద్గీతలోని 4వ అధ్యాయానికి చెందిన శ్లోకాలు ఉచ్చరిస్తూ చేత్తో బాబా పాదాలు నొక్కుతున్నాడు. అప్పుడేం అద్భుతం జరిగిందో చూడండి. భూత భవిష్యత్ వర్తమానాలను తన కనుసన్నల్లో ఉంచుకున్న సాయి సమర్థులు మనసుకి నానా గీతార్థాన్ని చెప్పాలనిపించింది. జ్ఞానము, కర్మ, సన్యాసము, బ్రహ్మార్పణము గురించి వివరించే ఈ 4వ అధ్యాయం కంఠస్థము. నానా దాన్ని అస్పష్టంగా గొనగటం బాబా అతన్ని ప్రశ్నించడానికి కారణమైంది. ఓ అర్జున, సమస్త కర్మలకు చివరి జ్ఞానమే ఉంటుంది. ఈ శ్లోకం అయిపోయాక తద్విద్ధి ప్రణిపాతేన అనే 34వ శ్లోకం నడుస్తుంది. ఈ 34వ శ్లోకం దగ్గరే నానా పఠనకి విశ్రాంతి లభించింది. అప్పుడే బాబా మనసుకి ప్రశ్నించి ఉపదేశించాలని అనిపించింది. బాబా ఇలా అన్నారు, నాన్న, ఏమిట్రా గొనుగుతున్నావు? నెమ్మదిగా అంటున్నా వెంతుకు? స్పష్టంగా అను. నువ్వు నోట్లో గొనుక్కుంటున్నా దాన్ని నాకు వినిపించు. బాబా చెప్పు అనగానే ఆ ఆజ్ఞని ప్రమాణంగా తీసుకొని నాన్న ఆ శ్లోకాన్ని 4 చరణాలతో సహా చదివాడు. గీతా శ్లోకం అనుష్ఠాప్ ఛందస్సులో రచించబడింది. దానిలోని ప్రతి 8 అక్షరాలకు ఒక చరణం చొప్పున 4 చరణాలు అంటే భాగాలుంటాయి. బాబా అప్పుడు దాని అర్థాన్ని స్పష్టం చేసి చెప్పమన్నారు. నానా అత్యంత నమ్రతతో చేతులు జోడించి ఉప్పొంగే ఆనందం ఆకాశటంచులు తాకుతుండగా మధుర శబ్దాలతో సమాధానం చెప్పాడు. భగవంతుని మనోగతాన్ని స్పష్టం చేశాడు. ఇప్పుడు శ్రీ సాయిబాబా కీర్తిశేషులు నానాసాహెబ్ చందోర్కర్ సంవాదనం అందరికీ స్పష్టమవటానికి భగవద్గీత శ్లోకంలోని ప్రతి ఒక్క అక్షరాన్ని యథాతథంగా పరిశీలిద్దాం. ప్రశ్నలోని మర్మాన్ని తెలుసుకోవటానికి, అలాగే మహాత్ముల మనసులోని భావాన్ని తెలుసుకోవటానికి అలా ప్రారంభిస్తే దానివల్ల శ్లోకార్థము బాగా స్పష్టమవుతుంది. అసలే సంస్కృత భాషను అర్థం చేసుకోవడం కష్టము. అది సాయిబాబాకి సులభతరం ఎలా అయింది? అదీ కాక ప్రశ్న విషయాన్ని అనుసరించి అని లోకులు ఆశ్చర్యంతో ఇలా అనసాగారు. నిజంగా మహాత్ముల జ్ఞానానికి పరిమితి మనకు తెలియదు. సాయిబాబా సంస్కృత భాషను ఎప్పుడు నేర్చుకున్నారు? గీతను ఎప్పుడు చదివారు? ఆ గీతార్థంలోని మర్మాన్ని తెలుసుకోగల ఒక పండితుల్లా ఎలా ప్రశ్నించగలిగారు? శ్రోతల తృప్తి కోసం వారికి మూల శ్లోకంలోని భావనను చెప్పాలని చర్చను బలపరిచేందుకు భగవంతుని మాటలను అక్షరాలా ఇక్కడ ఇస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. తద్విద్ధి ప్రాణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం
జ్ఞానిన సత్వదర్శిన. ఇది గీతలోని మూల శ్లోకం. టీకాకారులు ఎంతోమంది ఉన్నారు. వారి భాషను అనుసరించి ఈ శ్లోకానికి అర్థము చూస్తే అందరి అభిప్రాయము ఒకటే. నానా కూడా బహుశత్రుడు. అతను గీతపైన భాష్యాలను సుదీర్ఘకాలం అభ్యసించాడు. ఆ శ్లోకంలోని ప్రతి ఒక్క శబ్దానికి అతను అర్థం చెప్పసాగాడు. వినయపూర్వకముగా, నమ్రతతో, రసపూర్వకంగా, మధుర శబ్దాలతో శ్లోకాలకు అన్వయంతో సహా అర్థాన్ని గుర్తుకు తెచ్చుకొని చెప్పటానికి సిద్ధపడ్డాడు. అతను ఇలా అన్నాడు: గురు చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి, గురు సేవకు తమ ప్రాణాలను కూడా విక్రయించి, గురువుని ఆదరపూర్వకంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానాన్ని అర్థసహితంగా ఉపదేశిస్తారు. అంటే తాత్పర్యము కృపామూర్తి శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునుడితో అన్నదిదే. అర్జున, గురుసేవ, గురువందనము ఇవే జ్ఞానాన్ని ప్రాప్తింపచేసేవి. నీవి మార్గంలో పోతే తత్వాన్ని తెలుసుకోగల జ్ఞానులు నీకు జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. బాబా, నాకు తెలిసిన అర్థం ఇదే. శంకరాచార్యులు, ఆనందగిరి, శంకరానందులు, శ్రీధరులు, మధుసూదనులు, నీలకంఠులు వీరంతా తమ భాష్యములో భగవంతుని ఉపదేశాన్ని ఈ పద్ధతిలోనే చెప్పారు. మొదటి 2 చరణాలలోని అర్థాన్ని బాబా అంగీకరించారు. కానీ శ్లోకంలో 2వ సగము అంటే మిగిలిన 2 చరణాల గురించి చర్చించడానికి బాబా ఏమన్నారో వినండి. అప్పుడు చకోరల్ లాంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖము అనే చంద్రుడి వైపు లక్ష్యం పెట్టి అక్కడి నుంచి జాలువారే అమృత కణాలను సేవించటానికి నోళ్లు తెరిచి కూర్చున్నారు. బాబా ఇలా అన్నారు: నానా, శ్లోకములోని 3వ చరణము మళ్ళీ పూర్తిగా గుర్తుకు తెచ్చుకో. జ్ఞానమనే శబ్దము వెనుక అవగ్రహము పెట్టు. అప్పుడు ఆ చరణానికి అర్థము చెప్పు. నేనేమైనా తలకిందులుగా మాట్లాడి అర్థానికి అనర్థం తెప్పించానేమోనని, పూర్వ భాష్యములోని అర్థము అబద్ధమేమోనని అనవసరంగా అనుకోకు. జ్ఞానులు, తత్వదర్శులు జ్ఞానోపదేశాన్ని చేస్తారని అన్న చోట అజ్ఞానాన్ని ఉపదేశిస్తారన్న శబ్దము ఉపయోగించు. అప్పుడు నిజమైన అర్థము నీకు తెలుస్తుంది. జ్ఞానం మాటలతో చెప్పబడేది కాదు. మరి దాన్ని ఎలా ఉపదేశించగలం? కనుక జ్ఞానము అనే మాటకి వ్యతిరేక శబ్దాన్ని తీసుకో. అప్పుడు దాని అనుభవాన్ని చూడు. నీవు చెప్పిన జ్ఞానము అనే మాటకి అర్థాన్ని విన్నాను. అక్కడ అజ్ఞానం అనే మాటకి అర్థము తీసుకుంటే ఏమైనా నష్టమా? అజ్ఞానం అనేది వాక్కుకి విషయము అవగలిగితే అప్పుడు జ్ఞానం అనే మాటలకి అతీతంగా ఉంటుంది. గర్భాన్ని చుట్టుకొని ఉండే పొరలాగా, అద్దానికి పట్టే దుమ్ములాగా, లేదా అగ్నిని కప్పేసే బూడిదలాగే అజ్ఞానము జ్ఞానాన్ని కప్పేసి ఉంటుంది. జ్ఞానము అజ్ఞానముతో ఆవరించబడి ఉంటుందని శ్రీకృష్ణుడు గీతలో అన్నారు. కనుక అజ్ఞానాన్ని పక్కకు నెడితే జ్ఞానము స్వాభావికంగానే ప్రకాశించబడుతుంది. జ్ఞానము స్వయం ప్రకాశకం, కానీ నాచుతో ఆచ్ఛాదించబడిన శుద్ధ జలములా ఉంటుందది. ఈ నాచును తెలివిగలవారు పక్కకు నెడతారు. వారికే ఆ శుద్ధ జలం లభిస్తుంది. చంద్రుడికి, సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు, సూర్యుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ రాహుకేతువులు అడ్డుగా వచ్చి మన దృష్టిని అడ్డుకుంటారు. చంద్రుడిపై, సూర్యుడిపై వీరి ప్రభావం ఉండదు. మన దృష్టికే అవరోధం కలుగుతుంది. అలాగే జ్ఞానము తన స్థానములో స్వయంసిద్ధిగా సురక్షితంగా ఉంటుంది. కళ్ళకున్న చూడగల శక్తే జ్ఞానము. దానిపైనున్న తెర అజ్ఞానం. దాన్ని తప్పకుండా దూరం చెయ్యాలి. ఆ తెర లేదా ఆచ్ఛాదనని చేతితో, కుశలతతో దూరంగా నెట్టేయాలి. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి. దృష్టికి కనిపించేవన్నీ వర్ణించరానటువంటి మాయ యొక్క దృశ్యాలే. ఇదే అనాది, అవ్యక్త అవిద్య. అజ్ఞానాన్ని ప్రకాశింపచేసేదిదే జ్ఞానం అనే వస్తువు తెలుసుకోవలసినది. అది ఉపదేశానికి విషయం కాలేదు. ప్రాణిపాతం
పరిప్రశ్న, సేవ ఇవి గురుకృపను పొందటానికి సాధనలు. జగత్తుని నిజమని అనుకోవటం పెద్ద అజ్ఞానం. జ్ఞానం పైన ఉండే అంధకారమనే ఆచ్ఛాదనను మొదట దూరం చెయ్యాలి. అప్పుడే శ్రేష్టమైన జ్ఞానరూప అద్భుత వస్తువు ప్రకటమవుతుంది. అజ్ఞానమే సంసారములోని దుఃఖానికి మూలం. గురుకృప అనే కాటుక కళ్ళకు పెట్టుకుంటే మాయ ఆవరణ ఎగిరిపోతుంది. స్వాభావిక జ్ఞానం మిగిలి ఉంటుంది. జ్ఞానాన్ని సంపాదించవలసిన పని లేదు. అది లభించటానికి ముందే సిద్ధంగా ఉంటుంది. అజ్ఞానమే జ్ఞానానికి అడ్డుగా ఉంటుంది. ఇది వేదశాస్త్రంలో ప్రసిద్ధము. దేవుడు భక్తుడు వేరు అని అనుకోవటమే విలక్షణమైన అజ్ఞానం. దాన్ని నిరసించగానే పూర్వజ్ఞానం మిగిలి ఉంటుంది. త్రాటి దగ్గర సర్పము భాషించటము అనేది త్రాటి శుద్ధ స్వరూపానికి అజ్ఞానం. నిజమైన స్వరూపాన్ని ఉపదేశించటముతో అజ్ఞానము దూరం అవుతుంది. త్రాటి జ్ఞానము మిగులుతుంది. బంగారము లోపల ఉంటుంది. దాని మీద మాలిన్యము పేరుకుంటుంది. మాలిన్యము లోపల బంగారము తలతలా మెరుస్తుంటుంది. అయితే దాన్ని ప్రకటించటానికి అగ్ని అవసరపడుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. దేహం జన్మించడానికి కారణం మాయ. దేహ చలన వలనాలు వర్తన విధిని అనుసరించి ఉంటాయి. సమస్త ద్వంద్వాలు కూడా విధిని అనుసరించి ఉంటాయి. మన శరీరం పట్ల ఆసక్తి ఉండడమే అజ్ఞానం. కనుక దేహాభిమానం లేని వారికి సుఖదుఖాలేవి తెలీదు. నేను శరీరాన్ని అన్న గుర్తు చెరిగిపోతే అజ్ఞానం నశిస్తుంది. మన నిజ స్వరూపమైన జ్ఞానం మనకి లేకపోవడం వల్ల మాయ జనిస్తుంది. గురు కృపతో మాయ నిరసించబడితే మన నిజమైన స్వరూపం గురించిన జ్ఞానం స్వాభావికంగా కలుగుతుంది. ఒక్క భగవద్భక్తికి తప్ప ఇతర సాధనాలు చేయడం అనే కష్టమెందుకు? బ్రహ్మ కూడా మాయకి ఆధీనంగా ఉంటుంది. అది కూడా భక్తి వల్లే మాయ నుంచి విడుదల అవుతుంది. బ్రహ్మలోకం ప్రాప్తించినప్పటికీ భక్తి లేకుండా ముక్తి ఉండదు. అక్కడ కూడా ఈశ్వర భక్తి తప్పిపోతే అప్పుడు మానవులు జనన మరణ చక్రంలో పడిపోతారు. ఒక్క భగవద్భక్తి తప్ప ఇతర సాధనాలు చేయటం అనే కష్టం ఎందుకు? బ్రహ్మ కూడా మాయకి ఆధీనంగా ఉంటుంది. అది కూడా భక్తి వల్లే మాయ నుంచి విడుదల అవుతుంది. బ్రహ్మలోకం ప్రాప్తించినప్పటికీ భక్తి లేకుండా ముక్తి ఉండదు. అక్కడ కూడా ఈశ్వర భక్తి తప్పిపోతే అప్పుడు మానవులు జనన మరణ చక్రంలో పడిపోతారు. కనుక మాయను నిరసించడానికి ఈశ్వర భజన అనేది ఒక్కటే ఉపాయం. ఈశ్వరుని భక్తులకు పతనం ఉండదు. సంసారం అనేది మళ్ళీ బంధకం కాదు. మాయ అనేది మిథ్య, గొప్ప మంత్రగత్య. అది జ్ఞానులను క్షణక్షణం మోసగిస్తుంది అని జనులంటారు. కానీ దాన్ని భక్తులు చిటికేసి నర్తింప చేస్తారు. గొప్ప విద్వాంసులు మోసగించబడే చోట అశిక్షితులైన భావిక భక్తులు అంటిపెట్టుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ హరిచరణాలకు శరణు వెళ్ళి ఉంటారు. విద్వాంసులకు తమ జ్ఞానాన్ని గురించి గొప్ప గర్వం ఉంటుంది. కనుక మాయను దాటి వెళ్ళడానికి సద్గురు పాదాలు పట్టుకోవాలి. ఆయన్ని అనన్యంగా శరణు అనాలి. అప్పుడు ఈ సంసార భయం వెంటనే నశించిపోతుంది. అనివార్యంగా వచ్చే మరణం వస్తే రాని, కానీ హరి విస్మరణని మాత్రం రానియకు. మన ఇంద్రియాలతో మన
ఆశ్రమాన్ని అనుసరించి, మన వర్ణాన్ని అనుసరించి మన ఆచరణ ఉండాలి. మనసులో ఈశ్వరుని చరణాలను ధ్యానం చేయాలి. గుర్రాలు రథానికి పూడ్చబడినట్లు అలా శరీరం ఇంద్రియాలకు కట్టుబడి ఉంటుంది. ఆ ఇంద్రియాలకు మనసుని పగ్గంగా భావించి బుద్ధి చేత వాటిని స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే స్వ ఇచ్ఛతో తిరిగే మనసు ఇష్టమొచ్చినట్లు పరిగెత్తాలని చూస్తుంది. కానీ బుద్ధి దాన్ని తన నిశ్చయంతో ఆపుతుంది. ఆ పగ్గం అనే మనసుని నిగ్రహించి తన సత్తాన్ని స్థాపిస్తుంది. బుద్ధి లాంటి నిషాత్తుడైన నేత రథానికి సారథిగా ఉన్నప్పుడు రథ యజమానికి చింత ఎందుకు? అతను స్వస్థ చిత్తంతో వ్యవహరించాలి. దేహం పనులను చేయించడం బుద్ధి పని అని మనసుకి అలవాటైతే ఆ వ్యవహారాలన్నీ హితకారకాలవుతాయి. ఇంద్రియాలు శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే విషయాల వెనుక పడితే వ్యర్థంగా శక్తి ఖర్చయిపోతుంది. అడుగడుగున అధోగతి పడుతున్న భీతి ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం మొదలైన 5 విషయాలకి సంబంధించిన సుఖమంతా చివరికి దుఃఖమే. నిజానికి అజ్ఞానం లాంటి మరో దుఃఖం లేదు. శబ్ద విషయానికి హరిణం భ్రమిస్తుంది, తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది. స్పర్శ విషయాన్ని ఏనుగు అనుభవిస్తుంది. అప్పుడు అది అంకుశంతో పొడిపించుకోవలసి వస్తుంది. రూప విషయానికి మిడత భ్రమించి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. చేప రస విషయానికి సంబంధించిన సుఖాన్ని అనుభవిస్తుంది, వెంటనే ప్రాణాలు కోల్పోతుంది. భ్రమరం గంధ విషయానికి మతిల్లుతుంది, కమలంలో బంధింపబడుతుంది. ఒక్కొక్క విషయానికే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మరి 5 విషయాలు ఒక్కటిగా కలిసినప్పుడు ఎంత భయంకరమైన సందర్భం వస్తుంది. ఇవైతే పశుపక్షాలు, జలచరాలు. కానీ తెలివి ఉన్న మానవులు కూడా విషయాలు వెనుకపడి ఆ దుస్థితిని అనుకరిస్తారు. దీనికంటే వేరే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానాన్ని నాశనం చేసి విషయాల నుంచి దూరం అయితే అస్వస్థ చిత్తానికి ఆనందం కలుగుతుంది. జీవుడు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోగల మార్గానికి వెళ్ళాలి. అప్పుడు శాశ్వత శ్రేష్ఠ సుఖం అనే లాభం కలుగుతుంది. అంతఃకరణంలో హరి గురువుల చింతన కలగాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. మనసులో వారిని నిరంతరం ధ్యానించాలి. నాలుకతో వారి నామస్మరణ చేయాలి. పాదాలతో నడిచి హరి గురు గ్రామాలకు వెళ్ళాలి. నాసికతో వాళ్ళ నిర్మల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వాళ్ళ దర్శనం చేసుకోవాలి. అలా ఈ సమస్త ఇంద్రియ వృత్తులను హరి గురువుల వైపు ప్రేమతో మళ్లించిన ఆ భక్తుల స్థితి ధన్యం. ఇంతకు మించిన భగవద్భక్తి మరోటి ఏముంటుంది? సారాంశం, అజ్ఞానాన్ని సమూలంగా పెకలించి వేయాలి. మిగిలినదే స్వయం సిద్ధ జ్ఞానమని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి సూచించారు. అసలే నానాసాహెబ్ వినయశీలి. అందులోనూ బాబా చేసిన ఈ మధుర నిరూపణను వినగానే అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. 2 చేతులతో ఆయన పాదాలకి నమస్కరించి ఎంతో శ్రద్ధతో ప్రార్థించాడు. బాబా, నా అజ్ఞానం తొలగించండి. నాకు సరైన శిక్షణ ఇచ్చి నా మొండి అహంకారాన్ని నశింపజేయండి. పైకి సాత్వికతపై అంటే శాంతి, క్షమ, దయ అనే గుణాలు కోరిక ఉన్నా కానీ మనసులో సదా సంశయమే నిండిపోవడం, క్షణం సేపైన అవమానాన్ని సహించలేకపోవడం, వీటికన్నా అజ్ఞానం మరోటి ఏముంటుంది? కడుపులో మాన సన్మానాల గురించి, కీర్తి గురించి ఎంతో కోరిక, పైకి ధ్యానం అనే ముసుగు, లోపల కామక్రోధాలు రగులుతూ ఉండడం. దాన్ని మించి అజ్ఞానం అనేది మరొకటి ఏమిటి? లోపల నుంచి అన్ని దుష్కర్మలు చేస్తూ ఉంటారు. ఆచారాల చిరునామా ఉండదు. వివేక విచారాలు దివాలా తీసినా బయటకు బ్రహ్మనిష్టను ప్రదర్శిస్తూ ఉంటారు. దీనికన్నా అజ్ఞానం వేరే ఏముంటుంది? బాబా, మీరు కృప అనే మేఘం
కృప అనే నీటిని వర్షించి నా అజ్ఞానం అనే అగ్నిని శాంతింపజేయండి. దీనితో నేను ధన్యున్నవుతాను. నాకు జ్ఞానం గురించి ఉట్టి మాటలు వద్దు. నా తీవ్రమైన అజ్ఞానాన్ని దూరం చేయండి. నాపై కృపా దృష్టి చూపండి. ఇదే నాకు సుఖ సంతృప్తుల్ని ఇస్తుంది. శ్రీ సాయిబాబా ప్రేమ కరుణలు కలబోసిన సాగరం. ఆయన నానాన్ని నిమిత్తంగా చేసుకొని మనందరి కోసం గీతార్థాన్ని ప్రవచనం చేశారు. గీత భగవంతుని పలుకులే కనుక అది సాక్షాత్తు శాస్త్రమే. ధర్మ విధి ఆచరణ గురించి నియమాలను చెప్పే గ్రంథం. భూత వర్తమాన భవిష్యత్ వర్గాలలో కూడా అది గ్రహించదగినదే. దానికి ఎన్నడూ అవమానం జరగదు. అత్యంత విషయ ఆసక్తులైన వారికి లేదా నిజంగా జీవన్ముక్తులకి ఈ ఉభయులకి శాస్త్రాల అర్థం అవసరం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శాస్త్రజ్ఞానం కేవలం ముముక్షుల కోసమే, మోక్షాన్ని కోరుకునే వారికే. నేను విషయాల్లో బాగా చిక్కుకుని ఉన్నాను, నేను ఎలా ముక్తుడనవుతాను అని అదే పనిగా అనే ముముక్షులను దాని నుంచి తప్పించటానికే ఉన్న ఈ శాస్త్రాలు. అలాంటి తమ భక్తులను చూసి మహాత్ములకు అపార కారుణ్యం ఉత్పన్నమైనప్పుడే వారు ఏదో ఒక కారణాన్ని నిమిత్తంగా చేసుకుని సహజంగా ఉపదేశిస్తారు. ఇప్పుడు సాయిబాబా ఆచరణలో మరో పద్ధతి చెప్తాను. ఏదైనా ఒక పనిని చేయాలంటే అది ఎవరికీ తెలియకుండా చేసి చూపించేవారు. అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ దానికి నిజమైన కారణం ఏమిటో ఎవరికి అసలు తెలిసేది కాదు. కానీ కార్యం మాత్రం ఏ రకమైన ఆడంబరము లేకుండా మెల్లమెల్లగా నడిచేది. ఏ పనినైనా సహజంగా మొదలు పెట్టేవారు, కానీ దాని మూల కారణానికి పేరు నిర్దేశించబడి ఉండేది కాదు. పైకి చూడటానికి అది పొరపాటే అనిపించేది. మాట్లాడేవారు ఏమైనా చేస్తాడా, గర్జించే మేఘాలు కురుస్తాయా? ప్రాచుర్యంలో ఉన్న ఈ సామెతకు సాయిబాబా ప్రత్యక్షంగా అనుభవాన్ని ఇచ్చేవారు. బాబా లాంటి అవతార పురుషులు పరోపకారం కోసం ఈ జగత్తులో అవతరిస్తారు. నిశ్చయించుకున్న పని అయిపోయాక చివరికి అవ్యక్తంలో లీనమైపోతారు. కానీ మనకు సంబంధించిన వారికి మనకి మూల కారణం ఏమిటో తెలియదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాం, ఎందుకు ఉత్పన్నమైనాం, మనం జన్మించడానికి కారణం ఏమిటి, ఇవేమీ తెలియదు. సరే, మనసుకు తోచినట్లు వ్యవహరిస్తూ ఆయుష్ను పోగొట్టుకుంటాం. తర్వాత మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు ఇంద్రియాలన్నీ వికలమైపోతాయి. అయినా మంచి ఆలోచన రాదు. భార్య, పుత్రులు, బంధువులు, తల్లి, మిత్రులు వీరందరూ కళ్ళ ఎదుటే మరణించడం చూసి కూడా మనసుకు మంచి ఆలోచన కలగదు. మహాత్ములు మాత్రం అలా కాదు. వారెంతో సావధానంతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయం గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. తన మరణ సమయమును స్థానము కూడా వారికి తెలిసి ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు వాళ్ళు తమ శరీరాన్ని భక్తుల కోసం ఎంతో ప్రేమతో క్షీణింపచేసుకుంటారు. శరీరం ధరిత్రపై ఒరిగిపోయాక శరీరాన్ని త్యాగం చేసిన ఆ చోటును తమ భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగంలో పెడతారు. కొందరు మహాత్ములు శరీరం ఒరిగిపోయే ముందు తమ శరీరానికి ఆ స్థలంలో విశ్రాంతి లభించాలని తమ సమాధిని నిర్మించుకుంటారు. బాబా కూడా అలాగే చేశారు. సమాధి మందిరాన్ని నిర్మింపజేశారు. కానీ ముందు ఆ విషయం ఎవరికీ తెలియలేదు. నిజమే, ఆయన కరుణ అద్భుతం. తమ ఈ స్మారక చిహ్నాన్ని బాబా నాగ్పూర్కి చెందిన బాపూసాహెబ్ బుట్టి అనే పేరు గల శ్రీమంతుడి చేత నిర్మింపజేశారు. ఈ బాపూసాహెబ్కి బాబా గొప్ప భక్తుడు. బాబా చరణాలపై సదా అనురక్తి కలిగి ఉండేవాడు. అతను తన కుటుంబ సమేతంగా షిరిడీకి బాబా సేవ చేయటానికై వచ్చారు. బాబా చరణాలపై ఉన్న ప్రేమతో మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చి ఉంటుండేవాడు. తర్వాత అలాగే శాశ్వతంగా అతడు షిరిడీలో ఉండిపోయాడు. అతని మనసుకు ఇలా అనిపించింది, ఏదో ఒక స్థలాన్ని కొనాలి, ఒక చిన్న భవనం కట్టుకుని అందులో స్వతంత్రంగా నివసించాలి. ఇక్కడే మూల బీజం నాటబడింది. అదే భక్తుల పట్ల బాబాకున్న ప్రేమకు ప్రత్యక్ష స్మారక చిహ్నంగా సమాధి మందిరం అనే వృక్షాన్ని రూపుదిద్దుకుంది. దాన్ని ఎలా నిర్మించారు, ఎక్కడి నుంచి అది మొదలైంది, అది ఎలా రూపుదిద్దుకుంది అన్న వృత్తాంతాన్ని ఇప్పుడు వినండి. అలాంటి ఆలోచన మనసుకు వచ్చిన తర్వాత బాపూ సాహెబ్ ఓ రోజు దీక్షిత్ మేడపై నిద్రిస్తున్న
అతనికి ఒక గొప్ప కల వచ్చింది. అక్కడే మరో పక్క మీద మాధవరావు దేశపాండే పడుకుని ఉన్నాడు. అతనికి కూడా అలాంటి కలే వచ్చింది. ఇద్దరికి గొప్ప ఆశ్చర్యం కలిగింది. బాపు సాహెబ్కి వచ్చిన స్వప్నంలో బాబా అతనికి ఇలా ఆజ్ఞాపించారు, దేవుడి గదిలో సహా ఒక వాడాను నిర్మించు. ఈ కళ అవగానే బాపు సాహెబ్కి మెలకు వచ్చింది. తమ పక్క మీద కూర్చుని కళ ఆద్యంతము గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక్కడ అలా ఉంటే మరో ప్రక్క అతనికి మాధవరావు ఏడవడం వినిపించింది. బుట్టి అతన్ని నిద్రలేమ్మని గట్టిగా అరిచాడు. అది విన్న వెంటనే మాధవరావు నిద్ర ఎగిరిపోయింది. బుట్టిని చూసి అతను ఎందుకు ఏడుస్తున్నాడో అడిగాడు. దానికి అతడు ఇలా అన్నాడు, బాబా ప్రేమపూరితమైన మాటలు విని ప్రేమ ఉప్పొంగింది, కంఠం పూడుకుపోయింది, కళ్ళ నుంచి అశ్రు ప్రవాహం ప్రవహించింది. ఉరవళ్ళు పరవళ్లతో ఉవ్వెత్తి ఎగిసే ఆ గొప్ప ప్రేమను తట్టుకోలేక ఏడుస్తున్నాను. నా దగ్గరకు వచ్చి బాబా నాకు స్పష్టంగా అలా ఆజ్ఞాపించారు, పూజ గదితో సహా వాడాను నిర్మించు, నేను అందరి కోరికలు తీరుస్తాను. ఇద్దరికే ఒకేలాంటి కళ రావడం ఏమిటి అని బాపు సాహెబ్ బుట్టి మనసుకు ఆశ్చర్యం కలిగింది. దానివల్ల మనసులో సంశయం మిగలకుండా పోయింది. పని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. స్వయంగా బుట్టి జన్మతః శ్రీమంతుడు అవడం వల్ల అతనికి వాడ పూజ గదిని నిర్మించగల సామర్థ్యం ఉంది. అయితే మాధవరావుకి కేవలం తినడానికి చాలినంత మాత్రమే ఉంది. అయితే ఇద్దరికీ ఒకేలాంటి కళ వచ్చింది. ఇద్దరు స్వప్నాలు కలిశాయి. పరమాత్మ దాసులైన వారిద్దరు పరమానంద భరితులైనారు. వారు వెంటనే వాడాని అందులో పూజ గదిని నిర్మించడానికి ప్లాను గీసుకున్నారు. కాకా దీక్షిత్ అనుమతి కూడా తీసుకున్నారు. మన్నాడు ఉదయం వాళ్ళ ముగ్గురు బాబా దగ్గర ఉన్నప్పుడు జీవన ప్రాంగణంలోని మానవత్వపు దీపకాంతులు వెదజల్లే బాబా ఎప్పటిలాగానే శ్యామా ముఖంలోకి ప్రేమపూర్వకంగా తదేకంగా చూశారు. మాధవరావు ఇలా అన్నాడు, దేవా, మీ లీలలు విచిత్రం. మమ్మల్ని మీరు హాయిగా నిద్రైనా పోనివ్వటం లేదు, అక్కడ కూడా మా చేత వాగిస్తున్నారు. అది విని బాబా తమ చెవులపై చేతులు పెట్టుకుని ఇలా అన్నారు, ఎవరేమన్నా సరే నేను మాత్రం నా చోటులోనే ఉంటాను. సరే. అప్పుడు పైన చెప్పిన దానికి సంబంధించిన ఆలోచన బాబా ముందు పెట్టారు. పూజ గదితో సహా వాడాను నిర్మించడానికి ఆయన అంగీకారం వెంటనే లభించింది. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. మాధవరావు నడుం బిగించాడు. భూగృహము మొదటి అంతస్తు తయారయ్యాయి. బావి కూడా తవ్వించాడు. పని అంతవరకు వచ్చింది. బాబా కూడా లెండి వైపు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గోడలకి కిటికీలు తలుపులు అమర్చటాన్ని ఉత్సాహంతో చూసేవారు. చూపుడు వేలిని పైకెత్తి ఇక్కడ తలుపు పెట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, తూర్పు వైపున వాలరి కట్టండి, చాలా బాగుంటుంది అనేవారు. సరే, కార్యకారణ నిమిత్తం తరువాత పని బాపుసాహెబ్ జోగ్తో జరగవలసి ఉంది కనుక ఆ పనిని అతనికి అప్పగించారు. ఈ ప్రకారంగా పని నడుస్తున్నప్పుడు బుట్టి అంతఃకరణకి స్ఫూర్తి కలిగి దానిలోనే ఓ గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చు కదా అనుకున్నాడు. ఆలోచన అయితే కలిగింది. కానీ బాబా ఇచ్చే ఏమిటో తెలుసుకోకుండా ఆయన ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ పనిని ప్రారంభించడు. అది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞే ముఖ్యం. అది లేకుండా అతను ఒక్క పని కూడా ప్రారంభించడు. మధ్యలో హాల్ ఎందుకు? దాని అవసరం ఏమిటి? రెండు వైపులా గోడలు కట్టి మురళీధరుణ్ణి ఎందుకు ప్రతిష్ఠించకూడదు అన్న భావనతో ఈ ప్రకారంగా హాలే దేవాలయమైతే బాగుంటుందని బుట్టి మనసుకు కలిగింది. కానీ బాబా అభిప్రాయం అడిగి అప్పుడు ఆయన నిశ్చయంగా ఒప్పుకుంటేనే ఆ పని చేయాలని అతను మాధవరావుతో మనం బాబానడిగి ఈ దేవుడి అనగా బాబాకి నచ్చే విధంగా తరువాత కార్యక్రమం ఆలోచిద్దామన్నాడు. బాబా వ్యాహాలికి వెళుతూ వాడా తలుపు దగ్గరికి వచ్చినప్పుడు శ్యామారావు ఆయన్ని ఇలా అడిగాడు, దేవా, బాపు సాహెబ్ హాల్లో రెండు గోడలు లేపి అక్కడ ప్రేమపూర్వకంగా మురళీధర శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించి మధ్య భాగంలో అరుగు కట్టి దాని మీద సింహాసనం నిర్మించాలని, అప్పుడు దానిపై కూర్చున్న మురళీధర్ శోభతో కనిపిస్తాడని అంటున్నాడు. బాపు సాహెబ్ మనసులో ఈ ఆలోచన ఉంది, కానీ అందుకు మీ అనుమతి కావాలి. ఈ ప్రకారంగా దేవాలయము వాడ రెండు ఒకేసారి అయిపోతాయి. శ్యామారావు మాటలు విని బాబా ఆనందంతో మంచిది అవి అని వాడావైపు చూస్తూ మమతల మంచు తుంపరలు చిందేలా చెవులికింపైన మాటలు చెప్పారు. వాడా పూర్తయ్యాక మనమే అక్కడ ఉందాము, అక్కడే మనం కబుర్లు చెప్పుకుందాము, అక్కడే మనమంతా ఆడుకుందాం.
ఒకరినొకరం కౌగిలించుకుని ఆనందంగా ఉండిపోదాం. సరే మాధవరావు దీనికోసం బాబాని ఇంకా ఇలా అడిగాడు. దేవా, ఇది నిజంగా మీ ఆజ్ఞ అయితే మరి ఈరోజు మంచిదేనా? భూమి పూజ చేయమంటారా? కొబ్బరికాయ కొట్టమంటారా? బాబా పగలకొట్టు అనగానే అతను వెంటనే కొబ్బరికాయ తెచ్చి కొట్టాడు. మొదట గర్భగుడి తయారైంది. విగ్రహాన్ని తయారు చేయమని ఓ శిల్పికి చెప్పేశారు. కానీ తరువాత ఏమైందంటే బాబాకి భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఆయన అంత్యకాలం దగ్గర పడింది. భక్తుల హృదయాలు తల్లడిల్లిపోయాయి. వాళ్ళు కుమిలిపోయారు. బాపు సాహెబ్ అన్వస్త చిత్తానికి ఆ తరువాత వాడా స్థితి ఏమవుతుందో అర్థం కాలేదు. అతనికి దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది. అసలు బాబా పసిరికాంతుల పాదస్పర్శకి మందిరం నోచుకుంటుందా? లక్షలాది రూపాయలు నీళ్లలా ఖర్చయ్యాయి. ఇప్పుడు ఈ అవాంతరం వచ్చి పడింది. బాబా దేహం వదిలేస్తే మురళీధరుడు ఎందుకు, ఇల్లెందుకు, మందిరం వాడాలు ఎందుకు అన్న అశుభ ఆలోచన బుట్టి హృదయంలోకి వచ్చింది. తరువాత అదృష్టవశాత్తు సాయిబాబా అంత్యకాలపు ఆజ్ఞతో వాడా యొక్క మహా అదృష్టంతో అందరి మనసుల్లో ఉన్నదే జరిగింది. నన్ను వాడాలో ఉంచండి అన్న బాబా నోటి నుండి వెలువడిన బాబా చివరి ఆజ్ఞతో అందరి మనసులు కుదుటపడ్డాయి. అప్పుడు ఆధ్యాత్మిక అమర కాంతిలేనే సాయి పవిత్ర శరీరం గర్భగుడిలా శాశ్వతంగా ఉండిపోయింది. వాడ సమాధి మందిరమైంది. నిజంగా సాయి పావన చరిత్ర లోతైనది. బుట్టి ధన్యుడు. ఎందుకంటే తన స్వంత ఇంటికి ఎంతో పవిత్ర నామం కల శ్రీ సాయిబాబా శరీరం విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. సరే, ఇలాంటి ఈ పవిత్ర కథను విని శ్రోతలు సుఖ సంపన్నులు అగుదురుగాక. సాయినాథునికి శరణు వెళ్ళిన హేమాత్పంతు క్షణం కూడా ఆయన చరణాలు వదలడు. మంచి చెడు అనుభవాలు కలిగినప్పుడు తమ భక్తులను సంతుష్టిగా ఉంచగల సమర్థులు బాబా. ఆయన ఉపదేశాలను అనుసరించి ఆచరణను సరిచేసుకుంటే నిశ్చయంగా శ్రేయస్సు కలుగుతుంది. ఈ కథ చెప్పే వక్త, మాట్లాడే అతని నోరు, వీటన్నింటిలోనూ సాయి సమర్థులే స్వయంగా ఉన్నప్పుడు అక్కడ ఇక ఈ హేమాత్ ఎవరు, ఎక్కడివాడు? ఊరికే నామ మాత్రమే. అతనికి ప్రేరణ కలిగిన విధంగా కథ వినటానికి లభిస్తుంది. అప్పుడు మనం చెప్పుకోబోయే వాటి గురించిన విచారం ఇప్పుడు ఎందుకు? సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్పంతున రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గీతా విశిష్ట శ్లోక అర్ధ నివేదనం, అలాగే సమాధి మందిర నిర్మాణం అనే పేరుగల 39వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 39వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోని సందర్భం గురించి 53వ అధ్యాయంలోని అవతరణిక రచించిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి బాబా బిడ్డ కీర్తిశేషులు బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ రాశారు. అతని కథ రాబోయే 40-41 అధ్యాయాల్లో వస్తుంది. వాటిల్లో అతన్ని మరింతగా వర్ణించడం జరిగింది. శ్రీ సాయిలీలా మాసపత్రిక 4వ సంచిక 563 పేజీలో ఇది ముద్రింపబడింది. కీర్తిశేషులు పరమ పూజ్య నరసింహస్వామి గారు సాయిబాబా మీద వ్రాసిన అనేక గ్రంథాల్లో కూడా ఇది వచ్చింది. అది చదివితే పాఠకులకు ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుంది. కనుక ఇక్కడ నేను దాన్ని ఇస్తున్నాను. నానాసాహెబ్ చందోర్కర్ సంస్కృతాన్ని విషయంగా తీసుకుని ముంబై ఎల్ఫిన్స్టన్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. సంస్కృతంలో గీతపై సంకర భాష్యంతో సహా అన్ని గొప్పగా అభ్యసించాడు. సహజంగానే అతనికి తన విద్వత్తు గురించిన అహంకారము ఉండేది. మోక్ష ప్రాప్తిలో అహంకారం గొప్ప అవాంతరంగా పరిణమిస్తుంది. కనుక దాన్ని తొలగించడానికి, దాంతోపాటు శిష్యుడి జ్ఞానప్రాప్తి కోసము గురువుకి ఎలా శరణు వెళ్ళాలో నానాకి చెప్పటం కోసము బాబా నిశ్చయంగా అతనికి బోధించారు. ఓ రోజు మసీదులో నానా పాదాలు నొక్కుతూ మనసులో ఏదో గొనుక్కుంటున్నాడు. బాబా అతన్ని ఆపి అతనేం గొనుక్కుంటున్నాడో అడిగారు. దానికి నానా ఇలా అన్నాడు, నేను సంస్కృత శ్లోకాన్ని చదువుకుంటున్నాను. బాబా, ఏమిటి ఆ శ్లోకం? నానా, గీతలోని శ్లోకం. బాబా, అయితే దాన్ని చదువు, నన్ను కూడా వినని. దానికి నానా భగవద్గీత 4వ అధ్యాయంలోని గురు శిష్యుల అనుబంధం గురించి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః.
అనే 34వ శ్లోకం చదివి వినిపించాడు. సర్వజ్ఞులైన బాబాకి నాన్న ఏ శ్లోకం చదువుతున్నాడో తెలుసు. సరిగ్గా అక్కడే సరైన అవకాశం వచ్చిందని బాబా నానాని ఆపి ప్రశ్నించి తమ కార్యం నెరవేర్చారు. బాబా నానాని ఇలా అడిగారు, నీకు దీనికి అర్థం తెలుసా? తెలిస్తే నాకు చెప్పు. దానికి నానా గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి వారిని సేవించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడు బ్రహ్మవేత్తలు జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని శ్లోకానికి సర్వసాధారణ అర్థం చెప్పాడు. కానీ బాబా ఇలా అన్నారు, నాకు అలాంటి స్థూల తాత్పర్యం వద్దు. దానిలోని ప్రతి ఒక్క శబ్దానికి స్పష్టంగా అర్థం చెప్పు. నానాకి ఆశ్చర్యం కలిగింది. అసలు శిక్షణ అనేది జరగని వారికి, సంస్కృత భాషా హందమే లేని వారికి ఆ ప్రతి పదార్థం చెప్తే తెలుస్తుందా? ఏది ఏమైనా అతను దానికి అర్థం చెప్పడాన్ని ప్రారంభించాడు. బాబా అతనికి ఎదురు ప్రశ్న వేయడం మొదలెట్టారు. బాబా, తత్ అనే శబ్దం దేన్ని ఉద్దేశించబడింది? నానా, జ్ఞానాన్ని. బాబా, ఏ జ్ఞానాన్ని? నానా, మునుపటి శ్లోకంలో చెప్పబడినది. సర్వకర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, కర్మలన్నింటికీ చివర జ్ఞానం ఉంటుంది. బాబా, గురువుకి కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా. నానా, ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం అని మాత్రమే నాకు తెలుసు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నానా, ప్రశ్నించడం. బాబా, ప్రశ్న అంటే ఏమిటి? నానా, ఇదే. బాబా, పరిప్రశ్న, ప్రశ్న ఈ రెండింటి ఒకటే అర్థమైతే వ్యాసుల వారు పరి అన్న ఎక్కువ ప్రత్యయాన్ని ఎందుకు పెట్టారు? ఆయనకి ఏమైనా తల తిరిగిందా? నానా, పరిప్రశ్నకి మరొక అర్థం నాకు తెలియదు. బాబా, సేవ అనటంలో ఏ సేవ ఉద్దేశించబడింది? నానా, మేము ఎప్పుడూ చేసేదే, పాదాలు నొక్కటం మొదలైనవి. బాబా, ఆ మాత్రం సేవ చాలా. నానా, సేవ అనే శబ్దానికి మరొక అభిప్రాయం ఏమైనా ఉందేమో నాకు తెలియదు. బాబా, ఉపదేక్షించితే జ్ఞానం ఈ 3వ చరణంలో అనుష్టుప్ ఛందస్సు 8వ అక్షరాల్లో తేడా రాకుండా ఏదైనా ఒక్క అక్షరం ఎక్కువగా ఎక్కడైనా పెట్టొచ్చా? నానా, అవును. మనం ఉపదేక్షించితే జ్ఞానం అంటే అజ్ఞానం అని అనొచ్చు. కానీ గురువు శిష్యునికి అజ్ఞానం గురించి ఉపదేశం చేస్తారన్న విషయం శంకర భాష్యంలో ఎక్కడా చెప్పబడి లేదు. బాబా, పర్వాలేదు. శంకరాచార్యులు అజ్ఞానం అనే శబ్దాన్ని తీసుకోకపోయినప్పటికీ ఒకవేళ దాంట్లో శ్లోకానికి అర్థం మరింత స్పష్టంగా అయ్యేటట్లయితే నీకేమైనా అభ్యంతరమా? నానా, అభ్యంతరం లేదు. కానీ అజ్ఞానం అనే శబ్దాన్ని తీసుకుని శ్లోకానికి మంచి అర్థం ఎలా రప్పించాలో నాకు తెలియడం లేదు. బాబా, శ్రీకృష్ణుడు అర్జునుని జ్ఞానులు తత్వదర్శనుల దగ్గరకు పోయి జ్ఞానం సంపాదించమని, వారికి నమస్కరించమని, ప్రశ్నించమని, వారిని సేవించమని ఎందుకు చెప్పారు? శ్రీకృష్ణుడు స్వయంగా తత్వదర్శి కారా? అంతేకాదు, ఆయన మూర్తి భవించిన జ్ఞాని కూడా కదా. నాన్న, అవును, నిజమే. కానీ ఆయన అర్జునుణ్ణి జ్ఞానుల వద్దకు పొమ్మని ఎందుకు చెప్పారో నాకు అర్థం కావడం లేదు. బాబా దగ్గర నుంచి అలాంటి కఠిన ప్రశ్నను విన్న నానాసాహెబు ఎంతో గందరగోళంలో పడిపోయాడు. అతని అభిమానం పారిపోయింది. అతను వినమ్రంగా బాబాని ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వమని అడిగాడు. బాబా తెలియజెప్పసాగారు, ప్రణిపాతం అంటే కేవలం సాష్టాంగ నమస్కారం కాదు. భూమి మీద కట్టెపడినట్లు తమ శరీరాన్ని అంతా గురు చరణాల వద్ద పడేయాలి. తాము స్వయంగా ఏ విలువ లేని వాళ్ళము, గురువే సమస్తము అన్న సంపూర్ణ వినయంతో కాయ వాచ మనస శరణాగతి చెందాలి. పరిప్రశ్న అంటే నిజమైన జిజ్ఞాసతో తమ సందేహాన్ని చక్కగా తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాలి. గురువులో ఏదో ఒక తప్పుని ఎంచి ఆయన్ని హేళన చేయడానికో లేదా సహజంగా ఏదో తమాషాకో ప్రశ్నించకూడదు. సేవ అంటే ఏదో గురువు పాదాలు నొక్కడం సేవ కాదు. ఆ సేవలో గురువుని తమ సర్వస్వంగా భావించి తను మన ధనాలను అర్పించాలి. అలాగే ఈ సేవ నేను చేస్తున్నాను, అది చేయటానికి లేదా చేయకుండా ఉండడానికి నేను స్వతంత్రుణ్ణి అన్న భావన ఉండకూడదు. నా సర్వస్వాన్ని నేను గురువుకి అర్పించాను కాబట్టి ఆయనే నా యజమాని, ఆయనది ఆయన సేవకే ఉపయోగించాలి. దాని గురించి నా వద్ద ఏదో గొప్పతనం
నిర్ణయించే అధికారం లేదు అన్న భావన ఉండాలి. సరే, ఇప్పుడు గురువు శిష్యుడికి అజ్ఞానాన్ని ఉపదేశించే విషయం చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जन का साथी आकर का साथी आकर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की